గారు ఒక నిమిషం హోలో ఉండండి. వరప్రసాద్ రావు గారు నమస్తే. దగ్గర తొక్కిసలాట జరిగి అనేక మందిపై లాఠీ చార్జ్ జరిగి ఒక మహిళ మృతి చెంది ఒక చిన్నారి బాబు చావు బతుకుల మధ్య ఉంటే పుష్ప 2 సంబరాలు సక్సెస్ సంబరాలు అల్లు అర్జున్ ఇంటి ముందు సక్సెస్ సంబరాలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? వాయిస్ అన్మ్యూట్ చేయండి వరప్రసాద్ గారు. హలో చెప్పండి, మాట్లాడండి వరప్రసాద్ గారు. బిఆర్కే స్టూడియో వారికి అదే విధంగా స్టూడియోలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. నమస్కారం అండి. ఈ రోజు చాలా దురదృష్టకరం అలా జరగటం. ఎందుకంటే ఈ రోజు సినిమాలు థియేటర్లకు వెళ్ళి చూస్తాం కూడా కరోనా వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది. ఆ రకంగా అంత పెద్ద ఈవెంట్ అంత పెద్ద హైప్ చేసుకున్న ఈ సినిమాకి మినిమం పోలీస్ సెక్యూరిటీ కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ కానీ పెట్టుకోపోవటం అన్నది చాలా దురదృష్టకరం. సంఘటన జరిగిపోయింది. యాజమాన్యం, థియేటర్ వారు, అదేవిధంగా ఈ పుష్ప 2 సినిమా యూనిట్ వారు కూడా మరణించిన వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఈ సినిమా అన్నది హైప్ లాంటిది. ఒక 2 రోజులు 3 రోజులు థియేటర్లో పనిచేస్తే తర్వాత ఎవరు పట్టించుకోరు ఈ సినిమాల్ని. తర్వాత ఇంట్లో టీవీలో వచ్చినా కానీ పెద్దగా చూసే జనాలు లేరు. ఈ రకంగా హైప్ చేసుకున్నప్పుడు ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా రక్షణ కల్పించాలి. మొన్న నెల కిందట నేను ఆ థియేటర్ దగ్గర ప్రభాస్ జయంతి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏదో పని మీద అటు వెళ్ళాను నాబార్డ్ ఆఫీస్ కి. వెళ్ళినప్పుడు అక్కడ అసలు అంతమంది జనాలు యూత్ వచ్చారు, ఒక పోలీస్ సెక్యూరిటీ కూడా లేరు. ఎందుకంటే పోలీసులు కూడా మనం అంటాకలేదు, ప్రభుత్వాన్ని కూడా మనం అంటాకలేదు. ఎంత కేవలం నిర్లక్ష్యం. ఈ పోలీసులు కూడా ఒక ఎస్ఐ 10 మంది ఎస్ఐలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక పోలీసు 10 మంది చేసే పోలీస్ కానిస్టేబుల్ చేసే ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. కనుక రిక్రూట్మెంట్ పెంచాలి ప్రభుత్వం వారు. ఇలాంటి ఈవెంట్లు, భారీ ఈవెంట్లు జరిగేప్పుడు ముందస్తుగా తెలియపరచుకొని వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ పెట్టాలి. ఇలాంటప్పుడు పెట్టినప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయి. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పోలీసుల పరిస్థితి అదే ఉంది. విమానం కూలిపోయిన పోలీసులు పరిగెత్తుకెళ్ళాలి, బస్సు యాక్సిడెంట్ అయినా పోలీసులు పరిగెత్తుకెళ్ళాలి, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఫ్లైఓవర్ కూలిపోయినా పోలీసులు పరిగెత్తుకెళ్ళాలి. కానీ పోలీసులు ఆ స్థాయిలో ఈ రోజున మ్యాన్ పవర్ లేరు అన్నది నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తక్షణమే 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసు రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరిపి ఇలాంటివి జరగకుండా చూడాలి. ఏది ఏమైనా కానీ జరగకూడదు జరిగిపోయింది కనుక ఆ చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలి. అపోలో హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సేవలు అందించాలి. వారికి తక్షణమే సినిమా యూనిట్ వారు, యాజమాన్యం వారు రక్షణ కల్పించాలి. వాళ్ళకి భరోసా ఇవ్వాలి, ₹1 కోటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మా. ఓకే వరప్రసాద్ రావు గారు, మీరు అన్నది నిజమే. ఇక్కడ పోలీసెస్ కి సంబంధించి మ్యాన్ పవర్ లేదు అంటున్నారు. ఓకే, బాగుంది. కానీ ఒకే రోజు అనేక చోట్ల ఈవెంట్స్ ఉంటే, పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే అక్కడ మ్యాన్ పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయవలసి వస్తుంది. కాబట్టి అక్కడ సర్టెన్ స్టాఫ్ ను పెట్టే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ముందస్తు సమాచారం లేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే మేము ఖచ్చితంగా ప్రాపర్ యాక్షన్స్ అనేవి మేము తీసుకునే వాళ్ళం అంటూ కూడా పోలీస్ శాఖ చెప్తుంది. అక్కడ వాళ్ళే చెప్తున్నారు పోలీసులు, మాకు కనీసం చెప్పలేదు. వరప్రసాద్ గారు, నేను కూడా చెప్తుంది అదే, ముందస్తు సమాచారం ఇవ్వాలి కదా. ఒక మంత్రి వస్తున్నాడంటే ఎస్పీకి లెటర్ వస్తుంది, మెయిల్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా. మంత్రి వస్తున్నాడు, ప్రొటెక్షన్ ఇవ్వండి, రూట్ మ్యాప్ ఇస్తారు. అలాగే ఒక హీరో, అంత పాపులర్ హీరో వచ్చినప్పుడు థియేటర్ వారు కూడా సమాచారం ఇవ్వాలి. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది చిక్కడపల్లి థియేటర్ పక్కనే. నెల కిందట నేను ప్రభాస్ పుట్టినరోజులు అందులో భారీ ఎత్తున చేశారమ్మా. నేనే ప్రత్యక్ష సాక్ష్యాన్ని. నేనేదో పని మీద అక్కడికి వెళ్ళాను. మా ఆడిటర్ అక్కడే ఉంటాడు. ఆడిటర్ కోసం వెళ్ళి నేను రిటర్న్ వస్తుంటే అక్కడ జనాలు ఉన్నారు. ఏంటి ట్రాఫిక్ ఆగిపోయిందని కార్ దిగి చూస్తే ప్రభాస్ పుట్టినరోజులు అన్నారు. చూస్తే ఆ గేట్ లో ఇన్ గేట్ లో ఒక పోలీసు లేడు, అవుట్ గేట్ లో ఒక పోలీసు లేడు. ఇది థియేటర్ యాజమాన్యం, ఏదైతే సినిమా థియేటర్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి. అల్లు అర్జున్ గారు స్పందించాలి. నష్టపరిహారం ₹1 కోటి వరకు ఇవ్వాలని